ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ. ఇద్దరు ఇంటికా నుంచి క్యారేజీలు పట్టుకుని ఉదయాన్నే బయటకు వస్తారు. ఒకరు ఒదుక్కుని ఉంటారు, ఒకరు ఒదుక్కుని ఉంటారు. ఫోన్ చేసుకుంటారు. ఏం బాబు, ఎక్కడా అని సాగదీస్తారు. ఆ ఎదుటి వ్యక్తి పలానా దుక్కునున్నాను అని చెప్తాడు. గట్టిగా తిరుగుతున్నా, తిరుగు మరి ఆ అన్న వ్యక్తి తెలియాలి కదా. ఎంత స్నేహితులైనా ఆటో పట్టుకుని వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి, రూ. 2 ఇంటికి పట్టుకెళ్తానికి కదా. మరి ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో అని ఒక్కొక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ అదే సమయాన్ని, అదే టయాన్ని, అదే రోజు టీ తాగి టిఫిన్ చేసి భోజనం చేసి అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం 7, 8 గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావు, పలానా దుక్కున్నానని చెప్తారు. ఇంకా సంచి నిండలేదా నీకు? నీకు నిండదయ్యా బాబు. ఒకటి అర్థం చేసుకోండి, అందరికీ అన్ని సుఖాలు ఉండవు. ఒకళ్ళు కష్టపడుతున్నారంటే ఆ కష్టం వెనకాతల ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒకళ్ళు టయాన్ని కూడా లెక్క చేయట్లేదంటే ఆ టయానికి ఆయన చెప్పుకోలేని బాధలు, బాధ్యతలు ఉంటాయి. అంతేగాని ప్రతి ఒక్కరిని నీకుంద కాదా అని చెప్పి ఎదుటి మనిషిని తక్కువ చేసి చూడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే సర్వేజన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన స్నేహం సరదాగా ఉండాలి.